మా సాయిబాబా కాలనీలో గత కొన్ని రోజులుగా వాస్తవంగా భయంతో కూడుకున్న ప్రభావం కనిపిస్తుంది. ప్రొద్దున మబ్బుల 3 గంటల నుంచి 5 గంటల వరకు దొంగలు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నారా లేరా అని కూడా చూడకుండా దొంగలు పడుతుండ్రు. లేని వాళ్ళు ఇంట్లో పడ్డారు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ ఇంట్లో పడుకున్న తర్వాత కూడా వచ్చి వాడికి ఎటువంటి ధైర్యం ఉన్నదో, ఏ సపోర్ట్ ఉందో మాకు తెలుస్తలేదు. వాళ్ళు వచ్చి తలుపులు తన్నడము, గడ్డపాలతో బెదిరియడము, ఇటువంటి లక్షణాలు ఏర్పడుతున్నది. ఆడవాళ్ళు ప్రొద్దున 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇల్లు ఊడ్చుకోవడం, వాకిలు ఊడ్చుకోవడం ఉంటుంది. అట్ట కూడా పుస్తెలు వాళ్ళు కూడా లాగేసుకునే పరిస్థితి, పుస్తే లాగేసుకుంటే భయంతో కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి కొద్దిగా గమనించి పోలీస్ శాఖ వాళ్ళు తొందరగా సాయిబాబా కాలనీపైన దృష్టి పెట్టి మమ్మల్ని రక్షించవలసిందిగా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. గత వారం రోజుల నుంచి బాబానగర్ కాలనీలో దొంగల హడావుడి ఎక్కువ కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఆ రోజు శనివారం రోజు తెల్లారితే ఆదివారం అనంగా వచ్చినటువంటి ఇద్దరు, ఒక అతను గడపలకు భుజానేసుకొని మారణాయుధాలు, ఒక రకంగా వాళ్ళు ఇళ్లలో ఉన్నారా లేదా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఎగిరెగిరి డోర్లు దన్నే పరిస్థితి. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పిల్లలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా దొంగలు హల్చల్ చేస్తున్న సందర్భంలో గత 3 రోజులు గడుస్తున్నా నేటికి వాళ్ళ జాడ ఏమైందో కూడా తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగితే ట్రేస్ అవుట్ చేస్తున్నాం, దొరుకుతాడు, పట్టుకుంటాం, మీరు జాగ్రత్తగా ఉండండి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మారణాయుధాలతో సంచరిస్తున్నప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవడం అనేది ఒక సమస్యగా మారింది. కాలనీ మొత్తం కూడా మహిళలు ముఖ్యంగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. దీని నుంచి కాలనీని రక్షించాలి, కాలనీలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కూడా రక్షించాలి. కాబట్టి తక్షణమే ఈ కాలనీలో ఒక పికెటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే దొంగలు గతంలో కూడా పట్టపగలే ఇక్కడ దొంగతనం జరిగిన సందర్భం ఇదే కాలనీలో చూసాం. కిందికి కొంచెం ఆ తర్వాత వెనుకున్నటువంటి నాట్కోలో పనిచేస్తున్న ఎంప్లాయీ ఇంట్లో కూడా గోల్డ్ పోయిన సందర్భం చూసినాం. ఇట్లా ఈ సంవత్సర కాలంలోనే ఒక 5-6 దొంగతనాలు ఈ కాలనీలో జరిగినాయి. అయినా కూడా రక్షణ కరువైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పోలీసు శాఖ ఇక్కడ ఒక పికెటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, జనాలకు ఒక ధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుతా ఉన్నాను.